జై శ్రీమన్నారాయణ. ఈ శ్లోకం కిష్కింధ కాండలో ఒక భాగంగా వస్తుంది. ఇది శబరి లేదా హనుమంతుడు రాముడికి ఇచ్చిన సూచనగా వస్తుందనుకుంటా. ఏమని అంటే సుగ్రీవుడిని ఆశ్రయించమని. క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గచ్చ శీఘ్రం ఇతః రామ సుగ్రీవం తం మహాబలం వయస్యం కురు క్షిప్రం గత్వా అధ రాఘవ. గచ్చ శీఘ్రం ఇతః రామ సుగ్రీవం తం మహాబలం వయస్యం కురు క్షిప్రం గత్వా అధ రాఘవ. గచ్చ వెళ్ళు, శీఘ్రం త్వరగా, ఇతః ఇక్కడ నుండి, రామ ఓ రామ, సుగ్రీవం సుగ్రీవుని, తం మహాబలం ఆ మహాబలశాలిని లేదా శక్తిమంతుణ్ణి, వయస్యం స్నేహితుడిని, ఫ్రెండ్లా అన్నమాట. కురు చేసుకో, క్షిప్రం తక్షణమే అంటే త్వరగా, గత్వా వెళ్ళి, అధ ఈరోజే, రాఘవ ఓ రాఘవ. ఓ శ్రీరామచంద్ర, ఇక్కడ నుండి త్వరగా వెళ్ళి శక్తిమంతుడైన సుగ్రీవుడిని కలువు. ఈరోజే ఆయనను నీ స్నేహితునిగా చేసుకో అని దీని అర్థం. ఈ శ్లోకంలో సుగ్రీవుడితో మైత్రి చేయమనే సూచన వస్తుంది. ఇది కూడా రామాయణంలో కీలక ఘట్టమే. ఎందుకంటే సుగ్రీవుడు వానరసేనతో కలిసి సీతాన్వేషణలో, రామునిపై యుద్ధంలో ఈయన కీలక పాత్ర పోషిస్తాడు. ఈ శ్లోకం రామ సుగ్రీవ మైత్రికి ఒక ప్రేరణను కలిగిస్తూ ఇచ్చే శుభారంభ సూచన అన్నమాట. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.